సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తిరుపతి లడ్డు వివాదం పైన నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు కూటమి నేతల్ని కాస్త బ్యాక్ ఫుట్‌లో పడేసినట్టుగా తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా డిఫెన్స్‌లో పడిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది సార్. ఎందుకు అనంటే ఆ విధమైన కామెంట్స్ అయితే చేసింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, వైసీపీ తప్పు చేసినట్టుగా ఫుల్ ఫోకస్ అయిపోయింది. కాకపోతే సుప్రీంకోర్టు రియాక్ట్ అయిన తీరు లేదు, కూటమి నేతలు అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారంటే నిర్ధారణ అవ్వకుండా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు ఎలా కామెంట్ చేస్తారు, దేవుడిని ఎందుకు పాలిటిక్స్‌లోకి లాగుతున్నారంటూ కామెంట్ చేసింది. దీని ద్వారా నిన్న ట్విట్టర్‌లో మొత్తం ట్రెండింగ్. హిందువులందరికీ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మనోభావాల్ని మీరు దెబ్బతీశారని చెప్పేసి ట్రెండింగ్ కూడా అయిపోయింది. మరి మీరేం చెప్తారు సార్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ పైన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు మరి? చంద్రబాబు నాయుడు తన్ని తాను మోరు హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవడం అనే కార్యక్రమం చేసే ప్రాసెస్లో అవతల వాళ్ళ మీద విపరీతంగా దుమ్మెత్తిపోసే పని కూడా చేస్తాడు. అవును. నిజానికి తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి అక్కడ నేతిలో ఏదో కల్తీ ఉంది అనేది ఒకవేళ అక్కడ సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని బయటకి చెప్పేది ఎవరు చెప్పాలి? ఈవో గారు చెప్పాలి, శ్యామలరావు గారు చెప్పాలి. ఎందుకంటే టీటీడీ చైర్మన్ లేడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో, కొత్త చైర్మన్ రావాల్సి ఉంది. ఇంకా ఎవరిని నియమించినట్టుగా లేదు తెలుగుదేశం పార్టీ నుంచి. ఓకే. దాంతో ఈవో గారే చెప్పాలి, ఆయన శ్యామలరావు గారు చెప్పాలి. ఆయన ఒక మాట అన్నాడు, ఇందులో వనస్పతి ఇవి ఉన్నాయి, అవశేషాలు ఉన్నాయి అని. అంటే డాల్డా ఏదో కలిపి ఉంటారు అని. వనస్పతితో పాటు ఈ వెజిటబుల్ ఇది ఉంది దానిలో అనేది ఓ మాట అన్నాడు. ఓకే. ఇది పాజిటివ్, ఇది పెద్ద ఇబ్బందికరం కాదు. దీని ఎక్స్టెన్షన్లో వచ్చినటువంటి జంతువుల కొవ్వు ఉంది అని పర్టికులర్గా కొన్ని జంతువుల ప్రస్తావన కూడా చేశారు. ముఖ్యంగా పంది ప్రస్తావన చేయటం వెనకాల కాన్స్పరసీ ఉంది. దాన్ని హైలైట్ చేయటం వెనకాల అక్కడ బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు, పోనీ అది కూడా ఖచ్చితంగా ఈ జంతువు అని చెప్పే అవకాశం లేదు అని చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పారు. ఒకవేళ ఇన్ కేస్ అంత జ్ఞానం ఉండి అది కూడా చెప్పినప్పటికీ దాన్ని ఎందుకు మీరు మార్కెట్లో పెట్టాలి? మీరు దాన్ని పరిశూ చేయండి, ఇష్యూని పరిశూ చేసి పరిశోధించి ఎవరు నేరం చేశారు, ఎవరి ద్వారా జరిగింది, అక్కడ ల్యాబ్ ఉంటుంది. తక్కువ కోట్ చేయటం వెనకాల కాన్స్పిరసీ ఏమిటి అనే దగ్గరకు అవసరమైతే ప్రభుత్వంలో ఆ రోజున ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, తప్పేముంది దానిలో. మీరు ప్రోగ్రాం మొదలుపెట్టాక తర్వాత అదేమీ లేకుండా ముందు ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిపోయింది, తిరుమలలో వాంటెడ్గా జరిగింది, వెంకటేశ్వర స్వామిని అలాగే తిరుమలని కలుషితం చేయటం కోసం. అంతకుముందే ఉంది గోల, అన్యమత ప్రచారం విపరీతంగా జరిగిపోతుంది. తిరుమలని హిందువులకి ఒక పుణ్యక్షేత్రంగా లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అక్కడ అన్ని కొండలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఈ రోజున కొత్తగా ప్రచారం కాదు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఎందుకు జరిగింది అంటే ఆయన కూడా కన్వర్టెడ్ వ్యవహారం. ఇప్పుడు ఆయన వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యారు అనే చరిత్రలు కూడా తవ్వి మార్కెట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్తున్నారు. వాళ్ళ తాత ముత్తాత ఎలా మతం మారారు, ఎందుకు మారారు, ఏ పర్పస్ కోసం మారారు, ఇవన్నీ. అయితే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కులం అనేది హిందూ మతం తాలూకా లక్షణం. కులం ఉంది కాబట్టి అతను హిందువే, అతను ఏ దేవుణ్ణి ప్రార్థించినప్పటికీ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది ఇప్పుడు. ఓకే. సరే, ఆ చర్చ పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఇది అద్భుతమైన అవకాశం అనేది ఆ రిపోర్టు చూసిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారికి కాలు నిలవలేదు, నోరు నిలవలేదు అనేది వాస్తవం. అవును. ఇది అద్భుతమైన ఆయుధం దొరికింది మనకి, ఈ ఆయుధం పెట్టి వైసీపీని చంపేద్దాం, నామరూపాలు లేకుండా చేద్దాం, తలెత్తకుండా చేద్దాం, సమూల నాశనం. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండాలి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. వైసీపీ అనేది పూర్తి స్థాయిలో దాన్ని ఎగ్జిట్ మాత్రమే కాదు, భూస్థాపితమే.
అదేదో భూతాన్ని సీసాలో పెట్టి సముద్రంలో సప్త సముద్రాల అవతల పారేసినట్టుగా పారేయటానికి దొరికిన అవకాశంగా చూశాడు ఆయన ఆ నివేదికని. ఓకే. తద్వారా దీన్ని ఓపెన్ చేయటం ద్వారా హిందూ మనోభావాలను గాయపరిచి టోటల్ హిందువులని వైసీపీకి వ్యతిరేకంగా మార్చటం, తద్వారా సమూలంగా దూరం పెట్టడం. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనేది బీజేపీ కార్యక్రమం. బీజేపీ మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ చేసింది అదే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కనిపించని హిందూ ఎత్తుగడలే వేశారు. కనిపించని హిందూ ఎత్తుగడలు అందరినీ కలుపుకుని వెడుతున్నట్టుగా ఒక పెద్దన్న పాత్రలో ఉంటూ కొంత హిందూ అనుకూల ధోరణి కూడా ప్రదర్శించిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నాయి. బాబ్రీ మసీద్ తాళాలు తీసింది రాజీవ్ గాంధీ గారే, దాని కూల్చివేతకు సహకరించింది నరసింహారావు గారే. వారు కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉన్న సందర్భంలో జరిగినటువంటి దారుణాలే రెండు కూడా. ఎన్నికల కోసం మతాన్ని వాడుకోవటం అనే దానిలో అన్ని రాజకీయ పార్టీలు తక్కువ జనలేదు భారతదేశంలో. అలాగే కమ్యూనిస్టు పార్టీలని నీరుగార్చడంలో, వాటిని డైల్యూట్ చేసి నాశనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. ఇందిరాగాంధీ గారి రోజుల్లో జరిగిన కాన్స్పిరసీస్ అవన్నీ. ఓకే. అయితే ఈ దారుణానికి ఇది దొరకగానే, ఎప్పుడైతే దొరికిందో, చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. ఆ ఆనంద పారవస్యంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆయన దీన్ని ఎప్పుడెప్పుడు వాడి ఎప్పుడెప్పుడు శత్రు నిర్మూలన చేద్దామనేటువంటి తాపత్రయానికి వెళ్ళి వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రపంచం నివ్వెరపోయే దారుణం జరిగిపోయింది, హిందూ మతానికి ఇంతకంటే ద్రోహం ఎవడూ చేయలేదు ఈ ప్రపంచంలో అని చెప్పి ఆయన రెచ్చిపోయి మాట్లాడి ప్రపంచం మొత్తాన్ని టెర్రరైజ్ చేసి భయపెట్టి, ఈయన భయానికి స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక విచిత్రమైన ఆహార్యం వేసి, గెటప్, ఒక పోస్టర్ వేసి, అదేదో కాస్ట్యూమ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆయన హిందూ మత ఉగ్రవాదిగా మారిపోయి ఈ క్షణం సర్వ మతాలని హిందూ మతం కోసం చంపవతలు పాడేయడానికి కూడా నేను సిద్ధమన్న లెవెల్లో రెచ్చిపోయి ఆయన చేసిన ప్రకటన. అలాగే మేం గౌరవిస్తాం పక్క మతాలని, కానీ వాళ్ళు మా ఏరియాలోకి వచ్చి గేమ్ ఆడితే సహించం, మేము మిమ్మల్ని గౌరవించే పరిస్థితి మీరు మిగుల్చుకోండి, లేకపోతే మీ జీవితాల్లో ఎన్నడూ చూడని గందరగోళాలు చూడాల్సి ఉంటుంది, మేమేమీ ముడుచుకుని కూర్చోలేదు అని ఆయన వార్నింగ్ కాల్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆ వార్నింగ్ కాల్? వైసీపీకి కాదు, ఇతర మతాలకు ఇచ్చాడు. ఇతర మతాలని సమర్థిస్తున్న వాళ్ళకి ఇచ్చాడు. ఇతర మతాల గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు హిందూ మత వ్యతిరేకులుగా స్టాంప్ వేసి, మైనారిటీల గురించి మాట్లాడే వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ మాట్లాడాడు ఆయన. ఓకే. సెక్యులరిజం మీద కూడా దాడి చేస్తాడు పనిలో పనిగా. సెక్యులరిజం అంటే పక్క మతాలు ఏం చేసినా భుజాన్ని వేసుకోవడం కాదు, విచక్షణతో వేసుకోండి, జ్ఞానం కోల్పోకనే హితబోధ కూడా చేశాడు ఆయన పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్, అదేదో సినిమా ఫంక్షన్లో లడ్డు అనేది ఇప్పుడు వద్దులేండి ఆ ప్రస్తావన అన్నందుకు ఒక హీరో మీద దాడి చేసి ఆ హీరో గురించి మాట్లాడి ఆయనతో క్షమాపణ చెప్పించుకుని, ఆయనతోనే కాదు ఆయన కుటుంబంతో కూడా క్షమాపణ చెప్పించుకున్నటువంటి ఓ సందర్భం. అదేదో ఫేక్ అంటున్నారు, అటు నుంచి వచ్చింది, ఫ్యాన్ మేడ్ ఇది అంటున్నారు, కానీ నిజానికి చెప్పడానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోతారు ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని. అంటే మార్కెట్ పోతుంది అనే యాంగిల్లో చూస్తారు వాళ్ళు విషయాన్ని. కాబట్టి ఓ నమస్కారం పెట్టేస్తే పోయిందే ఉంది, మనకి డబ్బులు వచ్చే ఏరియాలో అని అనుకుని దండం పెట్టినా పెట్టవచ్చు. ఇవన్నీ జరిగినాయి ఈయన మీద. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఈ విషయాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఇంత హడావిడి చేస్తుంటే హిందూ మతోద్ధారకులుగా ప్రమోట్ అవుతున్నటువంటి మనం నిస్తేజంగా ఉండటం, నిష్క్రియతో ఉండటం ఇది సబబు కాదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ యువజన విభాగం జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేసింది. పేర్ని నాని గారి ఇంటి మీద జనసేనతో కలిసి జరిగినటువంటి దాడి చూసాం మనం. ఇలా చాలా ఏరియాల్లో జరిగింది. నిజానికి భారతదేశంలో ఈ వివాదం మొదలైన తర్వాత, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం
మతాలకు చెందినటువంటి వాళ్ళందరూ బాగా కంగారు పడిన మాట వాస్తవం. ఏమిటి మన భవిష్యత్తు అని ఒక చిన్న కంగారు పుట్టిన మాట వాస్తవం. మనం ఎలా రెస్పాండ్ అవ్వాలా అవ్వకుండా ఉంటే బెటరా అని గందరగోళంతో సమావేశాలు వేసుకుని చర్చలు జరిపారు వాళ్ళు. ఆ పరిస్థితి ఆ బెదిరింపు నువ్వు ఇవ్వగలిగావు, ఆ ధమ్కీ నువ్వు ఇవ్వగలిగావు. ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేయటం మీద కోర్టు కనీసం సానుకూలంగా అంటే ప్రజానుకూలంగా స్పందించి చంద్రబాబు ఓవర్ యాక్షన్ని క్వశ్చన్ చేయటం అనేది న్యాయ వ్యవస్థ మీద కొంచెం ఊపిరి పోసినటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విచిత్రంగా కోర్టులు ప్రభుత్వ అనుకూలమైనటువంటి విధానాలతోనే ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. ఓకే, ఇప్పుడు బాబ్రీ మసీద్ విధ్వంసంలో పాల్గొన్న వాళ్ళు ఎవరికి ఏమీ శిక్షలు పడకుండానే మార్కెట్లోకి వచ్చేసారు అది. అలాగే అనేక కేసులు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారికి కేంద్ర ప్రభుత్వం సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇలా న్యాయ వ్యవస్థలు అధికార పార్టీలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసేసుకుంటాయి అనిపించేటువంటి ఒక తరుణంలో ఈ కామెంట్ చేయటం సుప్రీంకోర్టు సెన్సిటివ్ విషయాలని మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేశారు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అవును, ఎందుకు పబ్లిక్ డొమైన్? నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా అది క్వశ్చన్ చేస్తే బాగుండేది. ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నారు? మీరు ఏం చేయాలో చేయండి. తప్పు ఎవరిదని తేలినా శిక్షలకు అందరం సిద్ధంగా ఉందాం అని మాట్లాడుంటే అద్భుతంగా ఉండేది. దాన్ని పొలిటికల్ గేమ్గా మార్చకుండా మార్చేశారు. కోర్టు కూడా అదే అభిప్రాయపడింది దాదాపుగా. మీరు ఎందుకు సెన్సిటివ్ విషయాన్ని తీసుకెళ్ళి పబ్లిక్ డొమైన్లో పెట్టి జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టి వీళ్ళందరినీ అవతల పార్టీకి వ్యతిరేకంగా మోహరింపజేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజల బుర్రల్ని స్విచ్ ఆఫ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళందరినీ రిమోట్లాగా ఒక కాషన్ ద్వారా వీళ్ళందరినీ అలా అసెంబుల్ చేసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని వైసీపీని చంపేయటానికి రిమోట్లుగా ప్రపంచం మొత్తాన్ని తయారు చేసేటువంటి పద్ధతి కనిపించింది జనసేన తెలుగుదేశం నాయకుల వైఖరిలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొంచెం ప్రజానుకూలంగా స్పందించింది అనుకోవాలి. దీన్ని కొంచెం రాజ్యాంగానికి అనుకూలంగా వ్యవహరించింది. ఇంకా ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, అది పూర్తిగా తీసేయటం జరగలేదు అనే ఒక హోప్ ఇచ్చింది సుప్రీంకోర్టు కామెంట్స్. అయితే దీని మీద ఎలాగూ చర్చ జరుగుతుంది, దీని మీద ఎలాగూ ఫర్దర్ డిస్కషన్ ఉంది, ఇంకో బెంచ్కి వెడుతుంది ఈ కేసు. అక్కడ మళ్ళీ ఇలాంటి నిర్ణయం రావాల్సి ఉంది. వస్తే అప్పుడు ఇన్ టోటల్ సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదిగా మనం అనుకోవచ్చు. ఓకే, ఈలోపు ఏదైనా జరగచ్చు. రెండోది వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూని కమ్మని కూడా ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు వేసిన సిట్ ఉంటుందా, ఊడుతుందా, కొత్త అంటే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోనో లేకపోతే హైకోర్టు జడ్జితోనో ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేస్తారా, ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది చూడాలి.